ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరడంతో పార్టీల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి. మేడ్చల్ పరిధిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఢీ అంటే ఢీ అన్నారు. తమపై కాంగ్రెస్ నేతలు కావాలనే దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మరోవైపు ఈ గొడవ పోలీస్ స్టేషన్కు చేరింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తతలు కూడా తలెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో గొడవ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలు తమ డీజే సౌండ్ వైర్లు తొలగించడం వల్లే గొడవ జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తమపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేశారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టుకుంటే డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ కావాలని డీజే బండి తెచ్చి ఫుల్ సౌండ్ పెట్టి డిస్టర్బ్ చేశారన్నారు. సౌండ్ తగ్గించమని అడిగితే వజ్రేష్ యాదవ్ అనుచరులు తమ పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారని ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడిని తీవ్రంగా గాయపరిచారన్నారు. మా దర్వాజా పెట్టి అడ్డంలో కొట్టరాలు, దర్వాజా కూడా కొట్టి గుద్దిండు వజ్రేష్ యాదవ్. అది కూడా రికార్డు ఉంది. ఏంది ఇది ఇంత దౌర్జన్యం కాంగ్రెస్? దీని పెద్ద ఎత్తున ఒక దళితుడిని కొట్టడం ఎంత మట్టుకు సమాజం చెప్పు, ఎంత మట్టుకు న్యాయం చెప్పు? ఇంత దౌర్జన్యం ఎందుకు? పోని మేమేమన్నా డబ్బులు మస్తున్నామా, ఏమన్నా పంచాయతీ చేసుకుంటున్నామా, ఏమన్నా కొట్లాడుతున్నామా, వాళ్ళని ఏమన్నా తిట్టినా? ఏది లేదు, ఉత్తగానే ప్రెస్టేషన్ తోటి ఓడిపోతున్నామని. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా తాము అతడికి టికెట్ ఇచ్చామన్నారు. అతడితో తమకు పెద్దగా సంబంధాలు లేవన్నారు. నేను బీసీలకు వ్యతిరేక కాదు, నేను స్వచ్ఛంగా చెప్తున్నా. వాడు బీసీల మీద కేసు వేసినట్టు నాకు తెలియదు. వాడు ఆ ఊరిలో మంచి నాయకుడు, వివేకానందుని భక్తుడు, ఊర్లో మంచి సేవ చేస్తాడు, ఎవరికి ఆసుపత్రులు దొరకపోతాడు, అందరు తీసుకుపోతాడు. మా పాత సర్పంచ్ అలా ఊరిలో ఉన్నాడు ఇస్తారే అని. వాడు చెప్పిండు ఈయనకి ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్పిండు. నువ్వే నిలబడరా అని చెప్పిన. వాడు ఏమన్నాడు, ఈయనకి ఇస్తే అయితే గెలుస్తుందని చెప్పిండు. వాడే దొరికొచ్చి మా సర్పంచ్ ఇప్పించిండు. నాకు వాడి కేసేసింది కూడా తెలియదు, స్వచ్ఛంగా చెప్తున్నా. ఇచ్చినాక కూడా బాధపడ్డా, ఎందుకు ఇస్తున్నా ఈయన కానీ. ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదు, అది వాని బస్తీ, వాని ఊరు, వాని లెక్క. ఈ దాడిపై పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు మల్లారెడ్డి. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని కోరారు.